దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మరి వందనములు యొక్క సాయంకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ మరి బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. మీ అందరి కొరకు కూడా, మీ యొక్క కుటుంబాల కొరకు, మరి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల కొరకు, పనిపాట్ల కొరకు నిత్యము కూడా మా యొక్క ప్రార్థన విజ్ఞాపనలో మేము ప్రార్థిస్తూ ఉంటున్నాము. మిమ్మల్ని, మీ కుటుంబములను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని మరి మేము కోరుకుంటున్నాము. మంచిది. ఈ యొక్క సాయంకాలపు సమయమందు దేవుని యొక్క మాటలను మీతో కలిసి పంచుకోవాలని మరి ఆశపడుతున్నాను. వాక్య భాగమును చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మచెల్లక నడిచిపోవుదురు. మరి మంచిది. తలలో వంచుకుందాం, కండ్లు మూసుకుందాం, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించున్నటువంటి మా పరమందు ఆసీనుడైనటువంటి మా దేవా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, యొక్క రాత్రి కాలపు వేళల్లో మరి నీ యొక్క బిడ్డలతో కలిసి ప్రభువా నీ మాటలను పంచుకోవడానికి మీరు చూపించినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు. నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. నీ మాటల ద్వారా మా అందరితోనే మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా మేమున్నటువంటి పరిస్థితుల్లో నుంచి నీ వాక్యము ద్వారా మమ్మల్ని పైకి లేవనెత్తి మమ్మల్ని ఆదరించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఈ యొక్క సాయంకాలపు వేళల్లో మరి దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని భక్తుడు చెప్తున్నాడు. అయితే ఈ దినమున మన యొక్క అంశము, దేవుడు ఎందుకు మనల్ని ఎదురు చూడమంటున్నాడు? అసలు భక్తుడు ఎందుకు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదరు అని రాయబడి ఉంది. అయితే మన అందరి జీవితంలో కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంటుంది. ఏంటంటే, నేను కొంతకాలముగా ప్రార్థిస్తూ ఉన్నాను, ఇదిగో ఒక ప్రార్థన అవసరత కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నా పిల్లల భవిష్యత్తు కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, నా కుటుంబ పరిస్థితుల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను, ఇదిగో ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఇలా మన అందరి జీవితంలో కూడా అనేకమైన వాటి కొరకు ప్రార్థిస్తూ ఉంటుంటాం. అయితే కొన్నిసార్లు మనము ఎంతగా ప్రార్థించినప్పటికీ కూడా సమాధానము అనేది మన జీవితంలో ఆలస్యం అవుతుంటుంది. అయితే అటువంటి సందర్భంలో మనందరికీ వచ్చే ఆలోచన ఏంటయ్యా అంటే, నేను ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా, నేను ఇంతగా దేవుని సన్నిధానంలో కన్నీరు కారుస్తున్నాను కదా, నేను ఇంతగా దేవుని కొరకు ప్రయాసపడుతున్నాను కదా, అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు కార్యము జరగట్లేదు, నా బ్రతుకులలో ఎందుకు నేను అనుకున్న రీతిగా దేవుడు కార్యము జరిగించట్లేదు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంటాం. అయితే భక్తుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు అని చెప్తున్నాడు. ఇక్కడ మనము ప్రార్థించినప్పటికీ కూడా మన జీవితంలో సమాధానము రావట్లేదు అంటే దాని అర్థము దేవుడు మనల్ని మర్చిపోయాడు అనే అర్థము కాదు. నేను ఎంతగా ప్రార్థిస్తున్నా నా ప్రార్థనకి సమాధానము రావట్లేదు కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు దృష్టిలో నేను లేనేమో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంటాం. అయితే ఈ యొక్క రాత్రికాల సమయమందు దేవుని మాటలను మనం అర్థం చేసుకోగలిగితే, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు ఏం పొందుకుంటారంట? నూతనమైనటువంటి బలమును పొందుకుంటారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎదురు చూడమని ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, మనలను దేవుడు ఏం చేస్తున్నాడంటే సిద్ధము చేయుచున్నటువంటి ప్రక్రియను మనము చూస్తూ ఉన్నాం. అయితే ఒక 3 విషయాలను ఈ రాత్రికాల సమయమందు మనము ధ్యానించుకుందాం.
మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఎదురు చూపు విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ ఎదురు చూపు విశ్వాసాన్ని బలపరచడం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము గారి యొక్క జీవితంలో మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే అతనికి సంతానము లేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే తనకి దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో నీకు ఒక కుమారుడిని దయచేస్తాను అని చెప్పి తన 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే తన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం పట్ల ఏం చేశాడయ్యా అంటే ఎదురు చూపు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూపు ఎలా ఉంది అంటే విశ్వాసము ద్వారా చూస్తున్నాడు. తన 75వ సంవత్సరంలో చేసినటువంటి ఆ వాగ్దానము ఏమైంది అంటే 100వ సంవత్సరంలో నెరవేరడాన్ని చూస్తున్నాం. అంటే 25 సంవత్సరముల పాటు ఏం చేశాడయ్యా అంటే దేవుడు చేసినటువంటి వాగ్దానము పట్ల విశ్వాసముతో ఎదురు చూడడాన్ని మనం చూస్తున్నాం. నేటి దినాన్న యెహోవా ఎందుకు ఆయన కొరకు ఎదురు చూడమంటున్నాడు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఈ ఎదురు చూపు అనేటువంటిది ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. అందుకనే అబ్రహాము ఎలా పిలువబడ్డాడయ్యా అంటే విశ్వాసపు తండ్రిగా ఆయన పిలువబడ్డాన్ని మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా దేవుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే మనము కూడా ఎదురు చూడాలి. ఈ దినమున మనము ప్రార్థించిన వెంటనే ఒక్కొక్కసారి సమాధానం మన జీవితంలో ఆలస్యం అయిపోతూ ఉంటుంటుంది. కొన్నిసార్లు ఎంతగా కన్నీరు కారుస్తున్నప్పటికీ, ఎంతగా రోదన చెందుతున్నప్పటికీ, పదే పదే ప్రార్థిస్తున్నప్పటికీ మన జీవితంలో సమాధానము ఆలస్యం అయిపోతూ ఉంటుంటుంది. దానికి గల కారణం ఏంటయ్యా అంటే మన విశ్వాసమును బలపరచడానికి దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే తన సమాధానమును ఆలస్యము చేయడాన్ని మనము చూస్తున్నాము. రెండవ విషయమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనమును మనం చదువుకున్నట్లయితే, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. రెండవ విషయమును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సమయము పరిపూర్ణమైనది. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే భక్తుడు చెప్తున్నాడు, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఈ దినమున మన జీవితంలో మనము ప్రార్థించిన వెంటనే కార్యము జరగట్లేదు అంటే దేవుడు ఆ ప్రార్థన విజ్ఞాపనకు జవాబు ఇవ్వవలసినటువంటి సమయము ఒకటి ఉంది. మనం జీవితంలో కార్యము జరగవలసినటువంటి సమయము ఒకటి ఉంది. మన యొక్క జీవితంలో, మన కుటుంబములో, మన యొక్క బిడ్డల పట్ల ఆయన కార్యము జరిగించుటకు ఒక సమయము ఉంది. మనము లాజరును జ్ఞాపకం చేసుకున్నట్లయితే లాజరు చనిపోయినటువంటి తర్వాత 4వ దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతంలోనికి రావడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రజలందరూ కూడా అనుకున్నారు ఏమనంటే, ఇదిగో లాజరు చనిపోయి ఉన్నాడు, సమాధిలో కూడా పెట్టేశారు. ఇంకా యేసు ప్రభువారు వచ్చినా అక్కడ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే అప్పటికి ఏమైపోయింది, అంతా అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు రావటము ఆలస్యమైపోయిందని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కూడా అనుకొని ఉన్నారు. కానీ మనుషుల దృష్టిలో ఆలస్యం కావచ్చేమో కానీ, మనుషులు ఆలస్యం అయిపోయింది అని అనుకున్నారేమో కానీ, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన దృష్టిలో ఏం జరిగిందయ్యా అంటే గొప్ప అద్భుత కార్యమును ఆయన జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనుషులందరూ అనుకున్నారు ఆలస్యం అయిపోయింది, లాజరు చనిపోయి ఉన్నాడు.
ఇంకా పరిస్థితి చేదాటిపోయింది, ఇంకంతా ముగిసిపోయింది అని చెప్పనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత, ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, లాజరు నీవు బయటికి రా అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రజలందరూ అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యము చేసి ఉన్నారనుకున్నారు. కానీ అక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి మాట, ఆయన సరైనటువంటి సమయంలో కార్యము చేసే దేవుడై ఉన్నాడు. నేటి మన జీవితంలో కూడా మనం అనుకుంటాం అంతా అయిపోయిందే, చేదాటిపోయిందే పరిస్థితి, ఇంకా నేను ఏమి చేయలేనటువంటి పరిస్థితి, నా జీవితం అంతా అయిపోయింది, నాకు ఏ మార్గము లేదు, ఏ ఆధారము లేదు, ఇంకా నా జీవితము ముగిసిపోయింది అని అనుకున్న చోట ఏమవుతుందో తెలుసా? దేవుడు తన కార్యమును చేయడాన్ని ప్రారంభించడాన్ని మనము చూస్తూ ఉన్నాం. మూడో విషయంలోనూ కూడా మనం వెళ్ళినట్లయితే చూడండి, మూడో విషయం ఏంటయ్యా అంటే, పరీక్షలు మనల్ని పాడు చేయవు, కానీ పరీక్షలు మనల్ని ఏం చేస్తాయంటే తయారు చేస్తాయి. ఏంటంటే పరీక్షలు మనల్ని పాడు చేసేవి కాదు, కానీ మనల్ని మన విశ్వాస జీవితంలో మనల్ని బలపరిచి ఒక గొప్ప విశ్వాస యోధుడిగా తయారు చేసే విధంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి పాత నిబంధన గ్రంథములో యోసేపు అతని తన అన్నదమ్ముల చేత దూషించబడ్డాడు. ఒక్కొక్క దినమున అన్నలందరూ కలిసి బావిలో పడేసినటువంటి పరిస్థితి, ఆ బావిలో నుంచి తీసి బానిసగా వెళ్ళిపోయి ఉన్నాడు. ఒక్కొక్క దినమున్న ఏమయ్యాడయ్యా అంటే, ఆ యొక్క ఫరో ఇంట్లో, పోతిఫర్ ఇంట్లో చేయరానటువంటి తప్పునకు ఏమనుభవించాడయ్యా అంటే, ఆ యొక్క చెరసాలలో ఖైదీ యొక్క శిక్షను అనుభవించాడు. ఇవన్నీ కూడా తన జీవితంలో నాకు ఇన్ని పరీక్షలు వచ్చినాయి కదా, నా జీవితంలో ఎంత యథార్థమైనటువంటి బ్రతుకుతున్నప్పటికీ దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు, నన్నే ఎందుకు శోధిస్తున్నాడు, నన్నే ఎందుకు శిక్షిస్తున్నాడు అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటుంటాం. వాస్తవమునకు క్రైస్తవ విశ్వాసునిగా నేను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే అంటే, పరీక్షలు మనల్ని పాడు చేయడానికి కాదు, పరీక్షలు మన జీవితంలోనికి వచ్చేది ఎందుకయ్యా అంటే, మనల్ని ఒక విశ్వాస వీరుడిగా తయారు చేయడానికి. యోసేపు తన యొక్క పరిస్థితి తర్వాత ఏమైందయ్యా అంటే, ఆ యొక్క ఐగుప్తు దేశమునకే ప్రధానిగా అవడాన్ని మనం చూస్తున్నాం. దేవుడు తనకి యొక్క కన్నీటి వెనక దేవుని యొక్క ప్రణాళికను దాచి ఉంచడాన్ని మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ దినమున నీ యొక్క కష్టం ఏంటి, నీ బాధ ఏంటి, నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు, నువ్వు దేని కొరకు కనిపెట్టుకొంచుంటున్నావు, దేని కొరకు ప్రార్థించిన సమాధానము రావట్లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటుంటే, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారు ఏం పొందుకుంటారు? నూతనమైనటువంటి బలమును పొందుకోవడాన్ని మనము చూస్తూ ఉన్నాము. చూడండి, చివరిగా ఇంకొక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తాడయ్యా అంటే, ఎదురు చూపును అనుభవించడాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ అంటే, తన యొక్క సిలువ మరణము దగ్గరకు వచ్చినప్పుడు గెత్సెమనేటువంటి తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఎదురు చూస్తున్నాడు. ఏంటి ఆ ఎదురు చూపు అంటే, ఇదిగో తండ్రి, ఈ పాత్రను తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనను మార్చడు, కానీ మన హృదయాన్ని మనం ఏం చేయాలంట? మార్చేటువంటి పరిస్థితి. చూడండి, ఈరోజు మనం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా? వివాహం కొరకు ఎదురు చూస్తున్నారా? ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నారా? కుటుంబ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారా? లేదా పరిచర్యలో అభివృద్ధి కొరకు ఎదురు చూస్తున్నాడా? అయితే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అంటే, దేవుడు మౌనంగా ఉన్నాడు అని మనం అనుకోవద్దు. ఆయన మౌనముగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన పనిని తను చేసుకుంటూ వెళుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు రాత్రికాల సమయం మందు ఆయన మనతో చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను.
కావున ఈ రాత్రికాల సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, మనం ఎవ్వరము కూడా ఈ దినమున మన పరిస్థితిని బట్టి భయపడాల్సిన పని లేదు. ఎందుకు భయపడకూడదు అంటే, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వారందరూ కూడా నూతనమైనటువంటి బలమును పొందుకుంటారు. ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు, కానీ రేపన్న దినమున ఆయన ఖచ్చితముగా ఆయన జవాబు ఇస్తాడు. అందరి ఎదుట నిన్ను, నీ తలని పైకెత్తి అనేక జనుల ఎదుట నిన్ను మహింపరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ యొక్క కుటుంబములకును దయచేయును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగినటువంటి ప్రభువా, పరిశుద్ధాత్ముడా, సజీవుడా, ఇదిగో తండ్రి, రాత్రి కాలపు వేళల్లో మీరు మాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. నా తండ్రి, మరి ముఖ్యంగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైనటువంటి బలమును పొందుదురని చెప్పి ఉన్నారు. అయా, మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు. వెతుబడినటువంటి వాక్యము ప్రతి హృదయములను ఆలోచింపు చేయండి. ఈ దినమున ప్రభువా, ఇదిగో తండ్రి, ఏ బిడ్డడైతే వారి యొక్క పరిస్థితిని బట్టి సతమతమవుతున్నారో, ఇదిగో తండ్రి, అది ఉద్యోగం అనేటువంటి సమస్య కావచ్చు, వివాహం అనే సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు అనే సమస్య కావచ్చు, అనారోగ్య పరిస్థితులు అనేటువంటి సమస్య కావచ్చు. ప్రభువా, అది ఏ రకమైనటువంటి సమస్య అయినప్పటికీ కూడా ప్రభువా, ఇదిగో తండ్రి, నీవు ఏర్పాటు చేయబడినటువంటి సమయమందు ఇదిగో నీ కార్యములు బిడ్డల ఎడల జరుగును గాక అని ప్రార్థిస్తున్నాము. ఇదిగో తండ్రి, ఈ వాక్యము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ యొక్క కార్యములు వారి కుటుంబ జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామమున మిక్కిలి వినయముతో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.